కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఓకే, ఆమోదం దిశలో ఉంది. గవర్నర్ గారిని కాంగ్రెస్ పార్టీ బహుశా ఇంకా వారు ఆమోదం ఇంకా రావాలనుకుంటా, వస్తుందని ఆశిస్తున్నాము. మేము ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మేము గవర్నర్ గారిని తమిళిసై గారు గవర్నర్ గారిని మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది మేము విలువలతో కూడుకున్న రాజకీయం చేసేదే కాంగ్రెస్ పార్టీ, విలువలు లేని రాజకీయం చేసేదే బీఆర్ఎస్ పార్టీ. విలువలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎక్కడ, విలువలు లేని కేసీఆర్ కుటుంబం ఎక్కడ? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇది గమనించండి. ఇదంతా గవర్నర్ గారు తెలంగాణ ప్రజలు చాలా గవర్నర్ గారి యొక్క నిర్ణయము, ఆమె తీసుకునే నిర్ణయం కూడా ఆమెకు చాలా గొప్ప పేరును తీసుకొచ్చే విధంగా ఆమె నిర్ణయం ఉండబోతుంది. ఆమెది తెలంగాణ ప్రజలు గవర్నర్ గారిని ఆ నిర్ణయం అధికారికంగా వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు హర్షిస్తారు అందరు కూడా, ఇలా నో డౌట్. అసలు కేటీఆర్, కేసీఆర్ అండ్ హరీష్ రావు గవర్నర్కి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు మేము కోదండరామ్ గారిని మేము చేయలేకపోయినాము, అయినా కాంగ్రెస్ వాళ్ళు చేసారు, చాలా గొప్ప వాళ్ళు. మీరు చెప్పకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గొప్ప వాళ్ళని చెప్తే మీరు ఖతమవుతారు కాబట్టి మీరు చెప్పకపోవచ్చు. కానీ మనసులోనైనా కాంగ్రెస్ పార్టీని అభినందించండి అని కేటీఆర్కి, కేసీఆర్కి సలహా ఇస్తున్నాం. మాకు ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోదండరామ్ గారు మూవ్ చేసారు ఎమ్మెల్సీ గురించి, కోదండరామ్ గారి గురించి మీరు మనసులోనైనా అభినందించండి కాంగ్రెస్ పార్టీని అని చాలా స్పష్టంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.